హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపగలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ప్రియ దేవుడి బిడ్డలారా, గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని ప్రయాణంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ ఆర్థిక ఇబ్బందుల్లో కానీ మనల్ని దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి పైన విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, మనము ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన పైన భారం వేసి మనం నమ్మకంగా ఈ లోకంలో బ్రతికినట్లయితే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోక ఆశల వైపు చూసి మన లోకంలో పడి లోక సంబంధమైన శారీరక ఇష్టానుసారంగా మనం చేయకుండా దేవునికి భయభక్తుల్లో బ్రతకాలని వాక్యం మనకి సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు కుమారులలో యోసేపు కూడా జీవితంలో మనం గమనించినట్లయితే యోసేపు తన సహోదరులను ప్రేమించినప్పటికీ తన సహోదరులు తనని ఎంతో ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా దేవుడు తనని చూస్తూనే ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, మనం కొన్ని సార్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా ముందుకి వెళ్ళటం లేదని బాధపడుతుంటాం. కానీ దేవుడు ఇచ్చిన సమయంని మనం కనిపెట్టుకొని ఉండాలి. యేసేపు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అవమానాలు, గొప్ప కార్యాలు జరగడానికంటే ముందు ఎన్నో అవమానాలు, నిందలు, ఇబ్బందులు, పరీక్షలు ఎదుర్కొన్నాడు. ప్రియ సహోదరుడా, ఒక మందిరంలో జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక మందిరంలో ఒక బామ్మగారు, ఒక ముసలావిడ, ఆమె అరటిపళ్ళు వ్యాపారం చేసుకునేది. అరటిపళ్ళు వ్యాపారం చేసుకుంటూ దేవుడి మందిరంలో నమ్మకంగా తను వచ్చిన దాంట్లో కానుక కానీ, దర్శన భాగం కానీ వచ్చినప్పుడు కూడా అరటిపళ్ళు ఒక డజన్ కూడా తీసుకుని వస్తుంది. పాస్టర్ గారు కొంతమంది విశ్వాసులు ఆ ముసలామే కదా, బామ్మగారే కదా అని ఆమెని పట్టించుకోకుండా ఉన్నట్లు చూస్తున్నారు. అయితే ఆమెకి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు బ్రతుకు దేరు కోసం పొరుగు ఊరు వెళ్ళి పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు ఊరిలోనే ఉంటున్నాడు, కానీ కోడలు సరిగ్గా పట్టించుకునేది కాదు. బామ్మగారుకి వస్తున్న పింఛన్తో పాటు ఆ డబ్బులు పెట్టుకొని ఆమె అరటిపళ్ళు అమ్ముకుంటూ ఖాళీగా ఉండకుండా తన జీవిత ప్రయాణం సాగిస్తున్నది. మరి భర్త మరణించిన తర్వాత తనకు ఎన్నో కోడల మధ్య శ్రమలు పడ్డా కానీ ధైర్యాన్ని, ఆమెకు దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి ఆమె ముందుకు సాగుతుంది. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె తెచ్చే అరటిపళ్ళు, ఆమె ఇచ్చే 100 రూపాయలు కానీ, 200 కానీ, 300 కానీ, ఆమె వ్యాపారాన్ని బట్టి, ఆమె రోజు కూలిని బట్టి, పనిని బట్టి ఒకరోజు మరి బేరం సాగక నడిచి నడవక ఒకరోజు అలా ఆమె ఎంతో నమ్మకంగా చేస్తుంది. అయితే ఒక 2 వారాలు ఆ అరటిపళ్ళు పులిపేట దగ్గర కనిపించటం లేదు. ఆ బామ్మగారు రాలేదా అని ఒక సేవకుడు అడిగాడు. ఆమె 2 వారాల నుంచి రావట్లేదండి. అవునా, సరే. ఆమె వెళ్ళి అక్కడ పలాని స్కూల్ పక్కన వీధి చివర అని ఒక యవనస్తుడు చెప్పాడు.
అయితే ప్రియ సహోదరుడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఎంతో అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమెను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, చూసేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఆమె విశ్వాసం, నమ్మకం, నిజాయితీని దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఆ సేవకుని పంపించి ఆ సేవకుడి ద్వారా నూనె రాసి ప్రార్థన చేసి ధైర్యం చెప్పి ఆమెని వైద్యానికి చేర్చి వైద్యం చూపించి మందులిచ్చి మన ఇంటికి తీసుకొచ్చి ఆమెకు ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి ఆమెతో గంట సరదాగా మాట్లాడేవాడు. అలాగే దేవుడు ఆమె వేదన రోదన దేవుడితో ఒంటరిగా ప్రార్థనలు గడిపినప్పుడు తన హృదయంలో ఉన్న బాధ, ఆలోచన మరి తోటి సహోదరులతో, తోటి వారితో, ఎదుటి వారితో పంచుకోవాలి. అప్పుడే హృదయం తేలిక పరుస్తుంది అన్నప్పుడు దేవుడు ఆ సేవకుని పంపించి ఆమెను ఆరోగ్యంగా, ఆమెని జ్ఞానంతో మెరుగుపరిచాడు. అలాగే ప్రియ సహోదరుడా, యేసేపు కూడా తన జీవితంలో లోకానికి దూరంగా, లోక సంబంధ విషయాలకు దూరంగా ఉంటూ దేవుడికి దగ్గరగా ఉంటూ ఉండటం వల్ల దేవుడు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. యేసేపుని కరువు వచ్చిన సమయంలో కూడా అనేక ప్రాంతాలకి అతను ఆహారం ఇచ్చేలాగా దేవుడు వాడుకున్నాడు. కనుక మనము కూడా మన జీవితంలో నిజాయితీగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో అనేక సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడటానికి దేవుడితో కనిపెట్టుకుంటే దేవుడు మనకి మార్గాలు చూపిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మహోన్నతుడు అయిన దేవ, సకల ఆశీర్వాదములకు సంపూర్ణ తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలైనా. ఇది వాక్యం వింటున్న వారు, చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ వారిని, వారి కుటుంబాలను, రక్త సంబంధికులను, బంధువులను, స్నేహితులను ఆశీర్వదించి దీవించి మీ కృపలో బలపరిచి భద్రపరిచి. ఇదిగో ప్రభు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. ప్రతి బిడ్డను ఆశీర్వదించు. వారికి ఏ సమస్యలు నాతో తెలిపినాడు, నేను మీ యొద్దకు తెచ్చాను. వారి కుటుంబంలో గొప్ప కార్యము జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు కృపగల నామంలో ప్రార్థించాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రవేశ రక్తమే ఇచ్చి దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.